పరిస్థితికి వచ్చారు. నాడు పన్నుల వాత లేదు, అప్పుల మోత లేదు, 100కు పైగా సమీక్ష ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా. పాపాల పెద్దిరెడ్డి రాసిపెట్టుకో. ఈ రోజుంది, రేపుంది, ఎల్లుండి. నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు. మాకు ప్రజాబలం ఉంది. రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు, నీ దగ్గర బలం ఉండదు, కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీలని చెప్పుకోవడానికి నీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, నీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు. నీ సైకో కూడా చెప్పు, పులివెందుల్లో కూడా గెలవని చెప్పి చెప్పాలని నేను చెప్తున్నా, సవాలు చెప్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది. మొత్తం మంగంపేట, రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇసుక భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఈ రోడ్డు ఉండాలి, నేరుగా ఉండాలి, స్ట్రైట్ గా ఉండాలి పెడితే దాంట్లో కూడా టెండర్లు చేసి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా రోడ్డు పూర్తవుతుంది. చూపించడానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.